జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇవాళ నేను కాకినాడ నుంచి చేస్తున్నానండి. నిన్న మా హస్బెండ్ వాళ్ళు 76-79 బ్యాచ్ వీళ్ళది బీఎస్సీ పిఆర్ కాలేజ్ వాళ్ళది రియూనియన్ అయింది. సో దానికోసం నేను పొద్దున్నే కాకినాడ రీచ్ అయ్యాను అనమాట. సో అక్కడ నేను కొన్ని దానికి అటెండ్ అయ్యాను రియూనియన్కి. అక్కడ నేను కొంత వీడియో షూట్ చేశాను మీకోసం. ఎస్పెషల్లీ ఇది కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అండి. పిఆర్ అంటే పిఠాపురం రాజావారిది ఈ కాలేజ్. ఆయన ఇచ్చిన స్థలంలో కట్టించుకున్నారనమాట. ఇంత పెద్దవి కాలేజెస్ ఈ రోజుల్లో సోతికెళ్తే కానీ దొరకట్లేదు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు కాలేజ్ అంటే పిల్లలకి ఆడుకోవడానికి దానికి ప్లేస్ ఉండాలి అని చెప్పి అలా అంత పెద్ద పెద్ద ఎకరాల స్థలాల్లో కట్టేవారు. ఇప్పుడు ఇంత స్థలంలో అంటే కాలేజ్ కాదండి, యూనివర్సిటీయే కట్టేస్తారు. అదే అనిపించింది నాకు. నేను చాలా సైనిక్ స్కూల్స్, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటివన్నీ చాలా చూసి ఉన్నాను నేను. అందులో మా మిలిటరీ ఏరియాస్ కూడా ఇలాగే ఉంటాయి, చాలా హ్యూజ్ ఏరియాస్ కవర్ చేస్తూ. బట్ ఒక కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఇలాంటి ఇంత ప్లేస్లో ఇంత బ్యూటిఫుల్గా ఉండడం అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా పెళ్ళై 36 సంవత్సరాల్లో పిఆర్ గవర్నమెంట్ కాలేజ్కి నిన్నే నేను వెళ్ళడం జరిగిందనమాట. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. వీళ్ళు ఇందులో చదువుకున్నారు అంటే నిజంగా వీళ్ళు ఇందులో చదువుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని. నో డౌట్ వాళ్ళందరూ కూడా చాలా పైకి వచ్చారు. చాలామంది డాక్టర్స్, డాక్టరేట్స్, ఇంకా వివిధ వాటిల్లో ఉన్నారు, సైంటిస్టులు. ఇలా మా హస్బెండ్ మిలిటరీ, ఇలాగా చాలామంది పైకి వచ్చారు. ఎవ్వరూ కూడా అయ్యో ఇలా తక్కువలో ఉన్నారన్న వాళ్ళు లేరండి. క్రెడిట్ గోస్ టు ద కాలేజ్ ఆల్సో అని అనిపించింది నాకు. సో వీళ్ళందరూ ఇలా నుంచి ఇది ఫోటో తీసుకున్నారు. ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్ బయట అనమాట. సో చాలా ఇదిగా అక్కడ సివి రామన్ గారి బస్ట్ కనబడింది నాకు. మా హస్బెండ్ బీఎస్సీ ఫిజిక్స్ చేశారు. సో వాళ్ళు ఆ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇలా పిక్స్ అవి తీసుకున్నారు. సండే కాలేజ్ క్లోజ్డ్, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఓపెన్ చేయించుకున్నారు. వచ్చే ఫొటోస్కి దానికే కదా, లోపలికి వెళ్ళి ఒకసారి అన్నీ మేము చూస్తాం, మా మెమరీస్ అన్నీ మళ్ళీ తాజా చేసుకుంటాం అని చెప్పి. సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఓపెన్ చేయించారు. మేము కొంతమంది కారులోనే తిరుగుతున్నాం లోపల. కొన్ని సార్లు దిగి వాళ్ళతో పాటు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. కానీ మళ్ళీ మేము అందులో లేడీస్ యాడప్ అయితే ఏమవుతుందంటే ఓన్లీ వాళ్ళకే పిక్స్ వీడియోస్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ మేము జాయిన్ అయ్యడం కన్నా అని అనిపించింది. కొన్నిట్లో జాయిన్ అయ్యాం, కొన్నిట్లో వాళ్ళనే తీసుకోమన్నాం అనమాట, ఎక్స్క్లూజివ్గా ఉంటారు అని. సో ఇక్కడ చూడండి ఆ బిల్డింగ్స్ అవి ఎలా ఉన్నాయో, ఎప్పుడో కన్స్ట్రక్షన్ కదా. నాకైతే కొన్ని ఏరియాస్కి వెళ్తే మా మిలిటరీ ఏరియాకి వెళ్ళినట్టే అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా ఇలాగే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి బిల్డింగ్స్ కూడా బ్రిటిష్ టైం కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొచ్చిన్లో యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ విత్ ఇన్ ద నేవల్ బేస్. ఇక్కడ పిఠాపురం రాజావారి బస్ట్ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగో పూర్వ రాజులు కూడా అలాగా అంత దయాద్ర హృదయం అంటారు చూడండి, అలా ఉండేవారు. అంత ల్యాండ్ కాలేజ్ పెట్టుకోవడానికి ఇవ్వడం అన్నది కూడా చాలా గొప్ప మాట అది. ఈయన కట్టించిన వారధి గురించి కూడా నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. చాలా మంచి పనులు రాజులు చేస్తూ ఉండేవారు ఒకప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు మనకి. సో వాటన్నిటికీ గుర్తుగా ఇంకా కూడా వాళ్ళ పేరు మీద అలాగా రాజ్యాలు రాజరికాలు వెళ్ళిపోయినా కూడాను వాళ్ళు ఆ రోజు చేసిన మంచి పనులకు అవన్నీ ఇంకా గుర్తుగా మిగిలి ఉన్నాయి ఆ కాలేజెస్ అవి. ఇదేమో హ్యూజ్ బనియన్ ట్రీ అండి. ఇది ఓడల మర్రి అంటారు, మరి దీని మీద ఏమైనా దెయ్యాలు భూతాలు ఉన్నాయేమో నాకు తెలీదు, జస్ట్ కిడింగ్. ఈ స్టిల్ట్ రూట్స్ చూస్తే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అంత పెద్దగా ఆవరించేస్తుంది కదా ఈ చెట్టు. సో ఆ రూట్స్ ఆ స్టెమ్ మధ్యలో ఉన్నది సరిపోదు అనమాట. అందుకని సపోర్ట్కి ఈ రూట్స్ కూడా డెవలప్ చేస్తుంది ఆ చెట్టు. ఇవి కూడా భూమిలోకి వెళ్ళి పాతుకుంటాయండి, నాటుకుంటే. ఇదిగో చూసారా, ఇది కూడా ఓల్డ్ బిల్డింగ్. నాకు ఓల్డ్ బిల్డింగ్స్ చాలా ఇష్టం, అందువల్ల కొంచెం ఎక్సైట్ అయ్యి చూపిస్తున్నాను. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే నన్ను తిట్టుకోవద్దు.
ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కన్నా ఓల్డ్ కన్స్ట్రక్షన్సే బాగుంటాయని ఆ ప్లానింగ్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఈ చెట్టు ఒకటి మీకు స్పెషల్గా చెప్పాలండి. వీటి నాగమల్లి అని మేము మా సైడ్ ఆంధ్రాలో అంటాము. తెలంగాణ కానీ ఇంకా వేరే స్టేట్స్లో కానీ ఆ చెట్టుని ఏమంటారో ఆ పువ్వులను ఏమంటారో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పువ్వులు శివుడికి చాలా ఇష్టమని శివుడికి పెడుతూ ఉంటారు. ఎందుకంటే నేను తర్వాత ఈ పువ్వుది ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు శివుడికి ఇష్టం అన్నది. ఇదిగో అండి మేము కొన్ని కోసుకొచ్చాము అక్కడి నుంచి. ఇదిగో మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారు నేను వీడియో తీసుకోవడానికి. ఇదిగో లోపలేమో శివలింగం లాగా ఉంటుంది అనమాట, పైనేమో ఇది పాము ఇలా పడగ పట్టినట్టుంటుంది. చూసారా ఎంత బాగుంటుందో. అసలు దేవుడి సృష్టి ముందు మనం ఎందుకు పనికొస్తాం అన్నదానికి ఎగ్జాంపుల్ అది. ఈ పువ్వులో ఒక 1/2 డజన్ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోయించుకున్నాం అనమాట. ఇదేంటంటే సెల్ఫ్ లైఫ్ ఉండదు, ఆ పెటల్స్ బాగా తొందరగా విడిపోతాయి అన్నమాట. మధ్యలో సీట్ లాగా ఉంది కదా, అసలు ఆ శివలింగం దగ్గర ఇలా వేలు పెడితే మనకి అచ్చు దూది మీద పెట్టామా మన వేలు అన్నట్టు అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అందుకని మీకు ఇంత క్లియర్గా ఇదంతా నేను చూపిస్తున్నాను. So before starting our proceedings, let us raise our feet and give one minute of. So let us give one minute. Homage to all of them, please. Raise your feet, please. స్వర్గస్థులైన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ 1 నిమిషం వీళ్ళు నిలబడి మౌనం పాటించి వాళ్ళ శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడ కుర్తా వేసుకుని ఉన్న ఆయన పేరు రమణరావు గారు అండి. ఆయన వన్ ఆఫ్ ద లీడింగ్ లాయర్స్ ఆఫ్ కాకినాడ. ఆయన కూడా వీళ్ళందరికీ క్లాస్మేట్. మిగతా క్లాస్మేట్స్ అందరికీ ఉత్తరీయాలు కప్పి సత్కరిస్తున్నారనమాట. వాళ్ళ క్లాస్మేట్స్లో ఏకైక లేడీ అండి అటెండ్ అయిన ఆవిడ. వీళ్ళ క్లాస్మేటే సీతారాం అని, ఆయన న్యూజిలాండ్ నుంచి వచ్చారండి. వాళ్ళ మదర్ కూడా వచ్చారు, పెద్దవాడు వాళ్ళ మదరు. సో వాళ్ళకి సాలువా కప్పి సత్కరిస్తున్నారనమాట. ఆవిడ ఆల్మోస్ట్ 90 years ఓల్డ్ అట. చాలా ఓపిక్గా వచ్చారు. కాలేజీలో కూడా కొన్ని ప్లేసెస్ తిరిగి చూశారు ఆవిడ. ఇందాక కూడా మీరు కొన్ని వీడియో క్లిప్పింగ్స్లో అవన్నీ చూశారు కదా. సో అందుకని వాళ్ళిద్దరికీ స్పెషల్గా సాలువా కప్పి కొన్ని ఫ్రూట్స్ అవి ఇచ్చి అలా అందరూ కాళ్ళకి నమస్కారం అది చేసి, మా అందరికీ కూడా మీరు అమ్మ అని అంటూ చాలా ఎమోషనల్గా అనిపించింది అలా అంటున్నప్పుడు అంత మర్యాదగా చేశారనమాట. తర్వాత ఏమో రామచంద్రారెడ్డి గారు అనపర్తి నుంచి వచ్చారండి. ఆయనేమో ఈ ఆర్గనైజ్ చేసిన ఆయనకి ఆవిడకి సాలువా కప్పి వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు సత్కరించుకున్నారు. ఆ వైపు కూడా చూడండి. థ్యాంక్ యూ. ఇవన్నీ నాకే చల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు భళీరె లడ్డులందు భళీరె లడ్డులందు ఒక్కడి కోణి ఎందు భళీరె లడ్డులందు ఒక్కడి కోణి ఎందు భలే జిలేబి ముందు ఇవన్నీ నాకే విందు వివాహ భోజనంబు
వింతైన వంటకంబు ప్రియాల వారి విందు ఓహో నాకే ముందు మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు వారే పాయసాలు ఇవన్నీ నాకే చాలు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ప్రియాల వారి విందు ఓహో నాకే ముందు కొన్ని గేమ్స్ అవి కూడా ఆడేవండి. తొంబోలు ఆడాము, అంత్యాక్షరి ఆడాము, భోజనాలు కూడా సుబ్బయ్య గారి హోటల్ నుంచి తెప్పించారు, తిన్నాం. అవన్నీ ఇంక నాకు షూట్ చేయడానికి అవ్వలేదు. భోజనం షూట్ చేయాలని అనుకోలేదు. గేమ్స్ అవి నేను ఆడాను కాబట్టి షూట్ చేయలేకపోయాను. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అంటే తెలియట్లేదు అంటున్నారు. షేర్ అంటే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని. మీరు కూడా చేయండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.